మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి, ప్రతి మీడియా మిత్రులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మొన్న తమ్మలపల్లి నియోజకవర్గంలో ఏదైతే జరిగిందో మధ్య కుంభకోణం, అది ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేసే విధంగా ఈ తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల్చెర్ల మండలంలో ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మా అందరికీ. కూటమి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కూడా తమ్మలపల్లి నియోజకవర్గంలో దాదాపు 260 కేజీల గంజాయి కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న సిఐ మధు గారు కూడా అప్పుడు పట్టుకోవడం జరిగింది. తరువాత కర్ణాటక మద్యం కూడా దాదాపు 120 కేసులు ఆ గవర్నమెంట్లో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో భాగంగా కొంతమంది నాయకులు ఇక్కడ తమ్మలపల్లి మొలకల్చెరి హెడ్ క్వార్టర్స్లో చీప్ లిక్కర్ అనేది తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి తేవడం చాలా బాధాకరం. దీన్ని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఎంతటి పెద్ద వ్యక్తులున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని వదలదని ఖచ్చితంగా నేను ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మేము అధికారులతో నేను మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా ఎంతటి వ్యక్తులైనా వదిలే ప్రసక్తి లేదు. ఎంతటి స్థాయి వ్యక్తులైనా ఎవరు ఉన్నా వారిని బయటికి తెచ్చి వాటికి శిక్ష అర్హులని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే జరిగిందో ఇక్కడ ఈ విషయాన్ని కూడా మేము పార్టీ పెద్దలకు తెలియజేయడం కూడా జరిగింది. కానీ కొంతమంది మీడియా మిత్రులు దాన్ని కూటమి ప్రభుత్వం అనేది ప్రస్తావించడం సబబు కాదు. ఇది కొంతమంది అత్యాశపడి నాయకులు దాన్ని ఇలా చేయడం చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ తమ్మలపల్లి నియోజకవర్గం ఎంతో దాదాపు 90% రైతులు ఆధారపడిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో గత గవర్నమెంట్లో కావచ్చు, ఈ గవర్నమెంట్లో కావచ్చు, ఇలాంటి మద్యాలకు సంబంధించి ప్రజల ప్రాణాలకు సంబంధించి ఇలా ఆడుకోవడం చాలా బాధాకరం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని శ్రద్ధ తీసుకొని దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటివి ఏమి జరగకుండా రేపు పొద్దున్నే తమ్మలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపే విధంగా నాయకులు ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే ఈ స్పిరిట్ ద్వారా మద్యమాన్ని మిక్స్ చేసి వీళ్ళు ఏదైతే తయారు చేశారో దీని విషయం అయితే ఆల్రెడీ మనం అధికారులతో చర్చించాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంతటి వ్యక్తి అయినా వదలమని వాళ్ళు గండాపదంగా చెప్పారు. మేము మా పార్టీ తరఫున ఆల్రెడీ అధిష్టానాన్ని తెలియజేయడం కూడా జరిగింది. కావున తమ్మలపల్లి ప్రజలు ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా ఎటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళను శిక్షిస్తారు. వాళ్ళని ఖచ్చితంగా కటకటాల వెనక్కి తీసుకెళ్తారని ఎన్డీఏ కూటమి తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. జై హింద్.